ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్స్పెక్టర్ గారు, మాకింకా ఒక 50 సెకండ్స్ ఉన్నాయి. మీకు చెప్పిన టైం ప్రకారం నెక్లెస్ గంటలో కనిపెడతాను అని చెప్పాను. కనిపెడతాను కూడా. కావాలంటే మీరే చూసుకోండి. అన్నా, మీరు తవ్వండి. అలాగే అమ్మా. ఒక గంట టైం ఇస్తే ఆ నెక్లెస్ ఎక్కడుందో వెతికి పట్టుకుంటాను. టైం 12 అవుతుంది. 1 కల్లా ఆ నెక్లెస్ ని టేబుల్ మీద నేను పెడతాను. ఇన్స్పెక్టర్ గారు, టైంకి టేబుల్ మీద పెట్టాను. కరెక్ట్ గా 60 నిమిషాల్లో నగ కనిపెడతా అన్నారు. కనిపెట్టి 59 నిమిషాల 59 సెకండ్లలో కరెక్ట్ గా టేబుల్ మీద పెట్టేశారు. వావ్, సూపర్! జగదాత్రి రియాలిటీ షో. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా నీ కథని మా కళ్ళకి కట్టినట్టు చూపించావు. సూపర్! నిజంగా నీ టాలెంట్ నాకున్నా బాగుండేది. ఇక్కడ నగ ఉందన్న విషయం జగదాత్రికి ఎలా తెలిసింది? తను దాచిపెట్టకపోతే కరెక్ట్ గా అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు ఎలా బయటికి తీసింది? నీ నాటకాలు నా దగ్గర పనికిరావు జగదాత్రి. నువ్వే దొంగతనం చేసి ఇక్కడ దాచి నువ్వు దొరికిపోతావన్నప్పుడు నెక్లెస్ ని బయటికి తీసావని నాకు తెలుసు. మర్యాదగా నిజమొప్పుకో. ఈ నగ మీ కళ్ళ ముందు పెడితేనా నా నిజాయితీని నమ్ముతారు అనుకున్నాను. కాదు, దొంగని బయట పెడితేనే నేను నిర్దోషిని అవుతాను అనుకుంటే భూమిలో పాతిపెట్టిన నెక్లెస్ నే తీసిందాన్ని. కళ్ళ ముందున్న దొంగని బయట పెట్టడం పెద్ద పనేం కాదు నిషి. వదినా, అక్కడ ఏమైనా ఫుడ్ ప్రింట్స్ ఉన్నాయో చూడండి. అయితే పాతి పెట్టిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు. నెక్లెస్ ని ఎందుకు దొంగతనం చేశావన్నయ్య? నేను చేయలేదు. లేదన్నయ్య, మీరే చేశారు. నేను చేయలేదు. ఎవరూ లేనప్పుడు నిషి రూమ్ లోకి వెళ్లి నెక్లెస్ తీసుకొని అక్కడి నుంచి కిందకు వేసి ఇక్కడ దాచావన్నయ్య. మాకి నిజం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. జరిగింది అదే కానప్పుడు మీకు ఎలా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది? నేను దొంగతనం చేయలేదు. మరి దొంగతనం చేయకుండా ఏం చేసావన్నయ్య? జస్ట్ నేను ఆ నెక్లెస్ దాచానంతే. దాచింది మీరైతే మరి మీ చేతికిచ్చింది ఎవరన్నయ్య? బాల్కనీలో గాజులున్నాయని నేనిచ్చానంటావా ఏంటి? ఏం చేసావో అర్థమవుతుందా? ఇంటికి మన వంశానికి ఎలాంటి మచ్చ తీసుకొని రాబోయావో నీకు తెలుస్తుందా? ఎవరు పరాయి దానికోసం నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నీ చెల్లెల్ని అనుమానించి చేసుకుంటావు వదినా. అసలు నెక్లెస్ దొంగతనం అదే ఎందుకు చేయకూడదు? అదే ఎందుకు దాచాలి అని అనుకుని ఉండకూడదు? అదే మంచి టైం చూసి
ఎందుకు నెక్లెస్ ని ఇల్లు దాటించాలని అనుకుని ఉండకూడదు? ఈ విషయం తెగేదాకా లాగకు నిషి. కాజీ చేతికి నెక్లెస్ ఎలా వచ్చిందని ఆరా తీయడం మొదలు పెడితే నీకే మంచిది కాదు. ఇంటి కోడలివి కదా, మర్యాద కోసం ఆగుతున్నా. మీరు సూపర్ మేడం. మేము ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా గంటలో పోయిన నగని కనిపెట్టేవాళ్ళమే కాదు. మీ కళ్ళు బాగలేకపోయినా స్పెట్స్ పెట్టుకొని ఇంత చేశారు అంటే మీకే గనక కళ్ళు కనిపిస్తూ ఉంటే నాకు తెలిసి 10 నిమిషాల కేసుని సాల్వ్ చేసేవాళ్ళు. ఏమీ చెయ్యని తెలియని అమాయకపు చక్రవర్తి. పద స్టేషన్కి వెళ్దాం. కానిస్టేబుల్, అతను అరెస్ట్ చేయండి. వదిన ఒక్క నిమిషం ఉండండి సార్. వదిన ప్లీజ్ నన్ను అరెస్ట్ చేసి చెప్పండి వదిన. పోలీసులు చూస్తేనే భయం, అలాంటిది స్టేషన్కి తీసుకెళ్తా అంటున్నారు. సిస్టర్ మీరైనా వద్దని చెప్పండి సిస్టర్, ప్లీజ్ సిస్టర్. అక్క ఆయనకేం తెలీదక్క, ప్లీజ్ అక్క ఆయన్ని వదిలేమని చెప్పక్క. నింద పడింది నా మీద కాదు, నిందని మోసింది నేను కాదు, నిజాన్ని బయట పెట్టింది నేను కాదు. మరి అలాంటప్పుడు పోలీసుల్ని ఆపే అధికారం నాకెక్కడిది? జగదాత్రి సిస్టర్ ప్లీజ్ నన్ను కాపాడండి సిస్టర్. నాకేం తెలియదు సిస్టర్. రావయ్యా. ఒక నిమిషం ఆగండి. కేసుని రిటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్. నగపోయింది ఇంట్లోనే, అది దొరికింది కూడా ఇంట్లోనే, దాచింది కూడా ఇంటి మనుషులే. ఏ ఒక్క విషయం బయటికి వెళ్ళినా కూడా పోయేది ఇంటి పరువే. ఆయన వదిలేయండి. థ్యాంక్ యూ సిస్టర్. మీరే ఈ కేసుని సాల్వ్ చేశారు కాబట్టి మీ మాటకి గౌరవం ఇచ్చి ఇతను వదిలేస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి పనులు చేశామని తెలిస్తే ఎవరు చెప్పినా విన్నాం. కానిస్టేబుల్ వదిలేయండి. సరే పదండి. నీకు చెడు చేయాలని చూసిన వాళ్ళని కూడా క్షమించే గొప్ప మనసు నీకున్నా కూడా నిన్ను నా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోవడం నన్ను చాలా బాధ పెడుతుంది జగదాత్రి. మా ఇంట్లో వాళ్ళ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. వద్దుదినా, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నా అనుకునే వాళ్ళ ప్రేమనే కాదు దినా, వాళ్ళ కోపాన్ని ద్వేషాన్ని కూడా ప్రేమించాలి అని మా అమ్మ చెప్తూ ఉండేది. ఈ ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకుని దగ్గర తీసుకునే రోజు కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తూనే ఉంటాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.